ఈ క్రాప్ ఆధారంగా చేస్తేనే మిరప రైతులకు న్యాయం అంటూ సోమవారం నాడు ఈనాడులో ఒక కథనం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతుల ధరల పతనంపై ఎలా ఆదుకోవాలని చెప్పి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఈ ఆర్టికల్ వచ్చింది. దీనిలో చూద్దాం. ఈనాడు అమరావతి రైతుల ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ, క్వింటాల్కు 3,000 ఇస్తేనే భరోసా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పడే భారం 2,512 కోట్లు మాత్రమే అంటూ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. రైతుల సాయం అందించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ దశాబ్దాల కాలం నుంచి మార్కెట్ లెక్కలనే వల్లవేస్తూ వచ్చింది. అక్కడికి వచ్చి అమ్ముకుంటేనే రైతుకు సాయం అంటూ ఉంది. ఏ క్రాప్తో ఏ రైతు ఎంత పండించారు, ఎంత అమ్ముకున్నారనే వివరాలు సేకరించి ఆదుకునే అవకాశం విస్మరిస్తోంది. పద్ధతి లేని సాగు లెక్కలు, కాలం చెల్లిన కొనుగోలు విధానాలే మిరప రైతుల పాలిట శాపంగా మారుతూ ఉన్నాయి. రాష్ట్రంలో 2016 నుంచి ఈ క్రాప్ అమలవుతూ ఉంది. దేశవ్యాప్తంగానూ దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. దీని ఆధారంగా వాస్తవ సాగుదారులకు సాయం చెల్లించవచ్చు. ఇందులో ఎలాంటి సమస్య ఉండదు. రైతులు, కౌలు రైతులకు సాయం అందుతుంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ రబీల్లో 2,17,490 మంది రైతులు 4,18,000 ఎకరాల్లో మిరప సాగు చేశారు. ఇదంతా ఈ క్రాప్లో నమోదయ్యే ఉంది. వాస్తవ సాగుదారులు, కౌలుదారులు కూడా కలిసి పేర్లను నమోదు చేశారు. పంట నష్టానికి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తూ ఉంది. మిరప పంటకు సంబంధించి సాయాన్ని కూడా సగటున ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున నిర్ణయించి అది ఇస్తే రైతులు, కౌలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి ప్రకారం క్వింటాకు 3,000 చెల్లిస్తే ఎకరాకు 60,000 దక్కుతాయి. దీంతో రైతులకు కొంతమేర భరోసా లభిస్తుంది. మొత్తంగా కేంద్ర రాష్ట్రాలు 2,512 కోట్లు జమ చేయాల్సి ఉంది. కేంద్రం నిర్ణయం ప్రకారం అయితే అసలుకే మోసం. మిరప ధర క్వింటాలు 11,781కి తగ్గితే మార్కెట్ జోక్యం కింద వ్యత్యాసం ధర చెల్లిస్తామని కేంద్రం చెబుతూ ఉంది. అంటే రైతు మార్కెట్లో 10,000కే అమ్ముకుంటే తేడా 1,781 మాత్రమే. ఈ మొత్తాన్ని కేంద్ర రాష్ట్రం చెరిసగం చొప్పున రైతులు చెల్లిస్తారు. సన్న రకాలు, నాణ్యమైన మిరప అయితే క్వింటాలు 12,000 పైనే ఉంది. ఎగుమతులతో మరింత పెరిగే అవకాశమూ ఉంది. అయితే కేంద్ర రాష్ట్రాలు ఎలాగూ రైతులకు బోనస్ రూపంలో సొమ్ము చెల్లిస్తున్నాయి కాబట్టి మనం ఎంత తక్కువ కొన్నా అడిగేవారుంటారు అనే ధైర్యం వ్యాపారంలో వస్తుంది. దీంతో ధరల్లో కోత పెట్టి క్వింటాల్కి 8,000 నుంచి 9,000 చొప్పునే కొంటారు. అప్పుడు రైతులు మరింత నష్టపోవాల్సి వస్తుంది. 2017-18 సంవత్సరంలో ఇదే జరిగింది. వ్యాపారులు ధరలో కోత పెట్టడంతో మిరప రైతులు అటు మార్కెట్ ధర లేక ఇటు ప్రభుత్వ సాయము చాలక నష్టపోయారు. అంతకుముందు పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్రాలు సాయం ప్రకటించినప్పుడు బోనస్ వస్తుందంటూ వ్యాపారులు ధర తగ్గించారు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి ఎదురవుతుంది. మార్కెట్లో అమ్ముకున్న వారికే అంటే మిరప రైతుల్లో కొంతమంది గ్రామాల్లోనే పంటలు విక్రయిస్తారు. దళారులు వారి దగ్గర నుంచి పంటను కొని మార్కెట్కు తెచ్చి అమ్ముకుంటారు. మార్కెట్లో అమ్ముకున్న వారికే సాయం అంటే నిజంగా పండించిన రైతులు నష్టపోతారు. దళారులకే సాయం అందుతుంది. ఈ క్రాప్లో నమోదై మార్కెట్లో అమ్ముకున్న వారికే సాయం అందించాలనే నిర్ణయం తీసుకున్నా ఇప్పటికే గ్రామాల్లో మిరప అమ్ముకున్న రైతులకు ఎలాంటి సాయం అందదు. వారు మార్కెట్కు వచ్చి అమ్ముకోలేదు, తక్కువ ధరకే అమ్ముకున్నారు. మార్కెట్లో మిరప అమ్ముకున్న రైతులకే సాయం అందిస్తామంటే ఆ రైతులు ఎవరనేది చెప్పాల్సింది కమిషన్ వ్యాపారులే. అంటే వారు తమకు అనుకూలమైన రైతుల పేర్లని నమోదు చేసే అవకాశం ఉంది. ఈ క్రాప్లో నమోదైన రైతుల పేర్లు తీసుకొని వారి పేర్లతో అమ్మకాలు జరిగినట్టు చూపిస్తారు. గతంలోనూ ఇదే జరిగింది. ప్రస్తుతం ఈ క్రాప్ ఆధారంగా జరుగుతున్న పత్తి కొనుగోలు దీనికి ఒక ఉదాహరణ. కొందరు వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి పత్తి కొంటున్నారు. ఈ క్రాప్లో నమోదైన పత్తి రైతుల పేర్లు తీసుకొని వారి పేరును అమ్మినట్టు సీసీఐ కేంద్రాల్లో నమోదు చేయిస్తున్నారు. నగదు రైతుల ఖాతాల్లో జమ కాగానే వారు బదిలీ చేయించుకుంటున్నారు. ఇందుకు క్వింటాల్కు 200 చొప్పున చెల్లిస్తున్నారు. మిరప కొనుగోలులోనూ ఇదే పునరావృతం అవుతుంది.
వీటన్నింటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలి. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. ఈ క్రాప్ లెక్క అయితే ఇలా అంటూ ఆ టేబుల్లో రాశారు. ఈ క్రాప్లో నమోదైన రైతులు 2,17,490 మంది. సాగు విస్తీర్ణం 4,18,665 ఎకరాలు. ఎకరాకు సగటు దిగుబడి 20 క్వింటాళ్ళు. క్వింటాకు 3,000 చొప్పున ఇస్తే 60,000 అవుతుంది ఎకరా. మొత్తం విస్తీర్ణానికి చెల్లించాల్సింది 2,512 కోట్లు మాత్రమే.